ఈ రోజు మనం చెగోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. అది కూడా కరకరలాడుతూ ఉండేలాగా. అది కూడా స్వీట్ షాప్ లో తెచ్చుకున్నప్పుడు తింటుంటే ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకున్నామంటే ఇంకా ఎన్నైనా తినవచ్చు. అలానే ఈ చెగోడీలు తయారు చేసుకునే విధానం కూడా కొన్నిసార్లు మనకి రాదనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ చూపించే విధానంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఎలానో చూసేద్దాం. ఇలా ఒక పెద్ద సైజులో ఉన్న కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. అంటే దాదాపుగా ఒక పావు లీటర్ వాటర్ అన్నమాట. ఒక స్పూన్ వాము, అర స్పూన్ ఇక్కడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత అయినా చూసి మళ్ళీ వేసుకోవచ్చు. అర స్పూన్ దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల కొంచెం స్మూత్ గా వచ్చేస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. అలానే పసుపు కూడా ఒక అర స్పూన్ అయితే తీసుకోవటం వల్ల చెకోడీలు అనేది కలర్ఫుల్ గా చూడటానికి బాగుంటాయి. ఇప్పుడు ఇలాగా మనం ఒక్కసారి ఈ వాటర్ అంతా కూడా కలిసేటట్టు వాటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోవాలన్నమాట. ఇవంతా కూడా బాగా బాయిల్ అయ్యి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగ అవుతున్నప్పుడు ఇలాగ పిండి తీసుకోవాలి. అది కూడా ఇక్కడ మైదా పిండి అయితే తీసుకుంటున్నాం. 200 గ్రాములు మైదా పిండి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కూడా వెంటనే ఈ పిండిని బాగా కలిసేటట్టు కలుపుకుంటేనే వేడి మీదే అది స్మూత్ గా వచ్చేస్తుంది. కొంచెం వేడిగా అనిపిస్తే వేరే దాంట్లోకి తీసుకొనైనా సరే పిండిని బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. అప్పుడే స్మూత్ గా తయారైపోతుంది. ఇలా స్మూత్ గా రెడీ అయిన తర్వాత పిండిని ఇలాగ కారపూస గిద్దెల్లోకి తీసుకోవాలి. ఇలా గిద్దెల్లోకి తీసుకునేటప్పుడు కూడా లావుగా ఉండేటట్టు చూసుకొని హోల్స్ అనేది అప్పుడే ఇలాగ తీసుకొని ఇలాగ బారుగా వచ్చేటట్టు మనకి ఇలాగా అది కూడా ఒత్తుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చేత్తోనే మనం ఇలాగా చెకోడీలను అయితే తయారు చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గానే. అయితే ఇప్పటి వరకు చూసింది ఒక పార్ట్ అయితే సెకండ్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎలా డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా చూసేద్దాం. కారపూస గిద్దెలో పెట్టుకొని ఒత్తుకున్నాము కదా, అలా ఒత్తుకోకుండా చేతితో కూడా చేసుకోవచ్చు. బారుగా వచ్చేటట్టు ఇలా చేసుకొని దాన్ని ఇలాగ రౌండ్ గా చుట్టుకున్నామంటే చేతితో కూడా చాలా సింపుల్ గా వచ్చేస్తాయి చెకోడీలు. ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా, మనం ఇంకా ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గెంటె పెట్టుకొని ఆ గెంటె పైనే వెయ్యాలి. అది కూడా మనం ఈ చెకోడీలు అనేది వేసేసుకొని అలా మీడియం లో ఉంచుకొని గ్యాస్ అనేది స్లోగా ఒక 3 నిమిషాల పాటు అయితే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాలకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయి మనకి ఇలా వచ్చినప్పుడు అలా తీసేసుకొని గెంటె అనేది ఇప్పుడు గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మీడియం లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే ఇలా గుల్లగుల్లగా తయారైపోతాయి. ఫస్ట్ గెంటెలో ఉన్నప్పుడు ఒక 3 నిమిషాల పాటు, దాని తర్వాత గెంటె తీసుకున్నాక ఒక 4 నిమిషాల పాటు మీడియం హై ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా అలాగా మనం డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా గుల్లగుల్లగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో తయారైపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ అయినవి ఇప్పుడు మనం ప్లేట్ లోకి తీసుకొని ఎలా క్రిస్పీగా అది కూడా గుల్లగుల్లగా ఉన్నాయో చూడండి. సౌండ్ ఎలా వస్తున్నాయో చూడండి. ఇలా సౌండ్ అనేది రావాలి. అప్పుడే మనకి అవి గుల్లగుల్లగా వచ్చినట్టు అన్నమాట. అప్పుడు మనకి స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ అది కూడా చెకోడీలు అనేది రెడీ అయిపోతాయి.